ఫస్ట్ నేను బౌల్లో 1 కేజీ చికెన్ తీసుకొని మంచిగా దాన్ని 2 సార్లు తేటగా కడుక్కున్నా. మనకు ఎంత తేటగా కడుక్కుంటే అంత బాగుంటుంది, నీసు వాసన లేకుండా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం తగినంత, కొంచెం బిర్యానీ మసాలా, 1 పావు నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డలు, నిమ్మరసం రెడీ చేసి పెట్టుకున్న. తర్వాత ఒక బాండి తీసుకొని బాండిలో 4 పావుల నూనె వేసుకొని 4 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 4 యాలకులు, బిర్యానీ మసాలా ఆకులు వేసుకోవడం జరిగింది. ఈ గ్లాసుతో 3 గ్లాసులన్నర బియ్యం పోసిన, కేజీ అవుతాయి. ఈ 3 గ్లాసులన్నర బియ్యానికి 7 గ్లాసుల నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, తగినంత ఉప్పు మరియు కొంచెం గరం మసాలా వేసుకోవడం. ఇందాక పెట్టుకున్న బాండిలో మంచిగా ఆనియన్లు మంచిగా దోరగా వేయించుట. తర్వాత తగినంత కొంచెం అల్లం వేసుకోవాలి, అది మంచిగా ఎర్రగోలే వరకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మంచిగా గోలితే అంత మంచిగా ఉంటుంది. తర్వాత 4 టమాటాలు వేసుకోవాలి, కోసినవి. మంచిగా ఉడికించుకోవాలి, మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా గోలేంత వరకు మంచిగా వాటిని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి, మనకు తగినంత, కొంచెం రుచికి సరిపడా. తర్వాత మరలా కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. మనం ఉడికించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా వేసుకున్నాం. కొంచెం మళ్ళీ ఆ ఉడికించుకున్న చికెన్ తెచ్చి ఈ బాండీలో వేసి మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ ప్యారడైజ్ బిర్యానీ లాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. రైతా అవసరమే లేదు, చాలా బాగుంటుంది. మీరు తిని చూడండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, మళ్ళీ రుచి చూసుకొని కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కేజీ బియ్యం అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని మొత్తం గంజంపుకొని మంచిగా దీంట్లో పరుచుకోవాలి. మొత్తం పలుచుకున్నాక మనం తీసుకున్న నిమ్మరసం ఉంది కదా, ఆ నిమ్మరసంలో మనకు ఇష్టం వచ్చినట్టయితే ఫ్రెండ్స్, కొంతమంది పడని వాళ్ళు, నచ్చని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది కలర్ఫుల్గా. కొంచెం బిర్యానీ కలరు కొంచెం 4 దిక్కుల 4 మూలలు ఇట్ట తోడి కొంచెం వేసి చుట్టూ రౌండ్గా వేస్తే అంతటికి మంచిగా రౌండ్గా వస్తుంది బిర్యానీ. కొంచెం కలరు చూడడానికి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టినాక దాని మీద బరువు పెట్టినాక వేడి 15 నిమిషాల తర్వాత వేడి బిర్యానీ రెడీ. తినడానికి చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్ బిర్యానీ.